ఆ రోజున వేశారు. కారణాలు ఏమైనప్పటికీ ముందు అభిషేక్ సింగ్ చెప్పిన దానికి విరుద్ధంగా వీళ్ళు కరెక్ట్ స్టాండ్ తీసుకున్నారు. నేను వేసిన దాన్ని సపోర్ట్ చేస్తూ వేశారు. చేస్తూ మొత్తం లెక్కలన్నీ ఇచ్చారు. 1,42,601 రూపాయలు మనకి యాక్చువల్గా ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, నేను ఏదైతే అది యాక్ట్ అవ్వలేదు అన్కాన్స్టిట్యూషన్ అంటున్నానో ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మన సంబంధం లేకుండా చేసిన యాక్ట్ ప్రకారం 1,42,601 రూపాయలు ఇంకా మంచిది క్లియర్గా యాక్ట్లో ఉంది. ఈ డబ్బు ఆంధ్రాకి 52%, తెలంగాణకి 42% చెందుతుంది జనాభా బట్టి. ఇప్పటివరకు అవ్వలేదు. 245 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్స్ డివిజన్ కావాలి 11 ఏళ్ళు అయింది. మొట్టమొదటి ఏ వ్యాపారం అవునండి అన్నదమ్ములు అవునండి పంచుకునేటప్పుడు ఫస్ట్ ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో అవి పంచుకుంటారు. అవి పంచుకోలే మనకి రావాలి. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళిపోయింది వాళ్ళకి. హైదరాబాదే మనకి ఆగిపోయి మొత్తం అంత ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉంది. మొత్తం రెవెన్యూ అంతా హైదరాబాద్లో ఉంది. ఆ హైదరాబాద్ ఇచ్చేసారు. హైదరాబాద్ రెవెన్యూ ఏం చేయాలన్నది కూడా ఎక్కడ పెట్టాలి, యాక్ట్లో లేదు అసలు. క్యాపిటల్ ఉన్నది వెళ్ళిపోతున్నారు. రాష్ట్ర విభజన జరిగింది ఇదే. ఎందుకంటే క్యాపిటల్ ప్రాంతంలో వాళ్ళు ఎప్పుడు మా రాష్ట్రం ఎక్కడ తీసేయండి అని పడదు. ఇంకొక ప్రత్యేకమైన ఎప్పటి నుంచో దీనికి చరిత్రకి పోరాటానికి ఏదో చేశారు, డివిజన్ చేశారు. నేను అడుగుతున్నా ఏంటంటే అన్కాన్స్టిట్యూషన్లోనే చేసిందాన్ని కరెక్ట్ చేయడానికి కాకపోతే ఇక పార్లమెంట్ ఎందుకు? ఇప్పుడు నేనేమి మళ్ళీ రాష్ట్రాలు కలిపేయండి మీరు చేసిన తప్పు కాబట్టి మళ్ళీ రెండో ఒకటి చేసేస్తున్నాం. అది కూడా ప్రేయర్ కూడా మార్చేశాను. 4/3/22 మార్చి 4 ప్రేయర్ కూడా మార్చారు. ఏమని? ఫార్ములేట్ గైడ్ లైన్స్. ఇక ముందు ఎలా జరగాలి దాని మీద గైడ్ లైన్స్ ఫామ్ చేయండి. మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు, కేంద్రం ఇవ్వాలి. కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వాలి. అలాగే తెలంగాణ రాష్ట్రానికి మనకి ఏం కావాలో దాన్ని ఇమీడియట్గా సెటిల్ చేయడానికి సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చెప్పండి. ఇది మన ప్రేయర్ మార్చింది. దీని మీద కూడా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అంటే అప్పుడే అన్ని ప్రభుత్వాలు అయిపోయి తెలుగుదేశం రెండోసారి వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ నాకు ఆశ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే మనిషి వచ్చి ప్రభుత్వంలో ఉన్నాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు నాకు ఏ రకమైన పరిచయం లేదు. ఒకరోజు సడన్గా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మాకు మధ్య పోయి ఇరుపక్షాల వాళ్ళకి తెలిసిన పలానా ఫ్రెండ్ ఉంటుంటాడా, పలానా అల్లుబాబు చెప్పుకుంటాడు. ఇలా కూడా ఏం లేదు, ఆయన అసలు పరిచయమే లేదు. చిరంజీవి గారి పరిచయం ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారి పరిచయం లేదు. ఆయన ఎప్పుడు నేను చూడలేదు. ఒకరోజు సడన్గా మా ఇంటి దగ్గర మీరు అందరూ వచ్చారు. ఏంటంటే ఇప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పాడండి టీవీలో అరుణ్ కుమార్ పిలుస్తున్నాను, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేస్తున్నానని. నాకు అప్పుడు తెలియదు, ఎందుకంటే టీవీ చూడాలి. అప్పుడు సరే అని చెప్తే మళ్ళీ సాయంకాలం 7 గంటలకు అసలు పవన్ కళ్యాణ్ నాకు తెలంగాణ అప్పుడు చెప్తాను మీకంటే పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడు. చేసి మమ్మల్ని కలవడానికి రావాలి నేను అంటే మీరు ఎందుకంటే రావడం నేనే వస్తాను, నేను హైదరాబాద్ వస్తూనే ఉంటాను, నేను వచ్చినప్పుడు మీరు ఏమి వస్తాను. 7వ తారీఖు నేను ఫోన్ చేశాడు ఆయన. 11వ తారీఖున కలిశాను. హైదరాబాద్ వెళ్ళి 11 ఆయన కలిశాను. 15వ తారీఖున మేమిద్దరమే కూర్చుని 2 గంటలు చర్చించుకున్న తర్వాత 16వ తారీఖు ఫ్యాక్ట్ ఫైండింగ్ అని చెప్పి ఒక కమిటీ చేశాడు. దాంట్లో ప్రధాన పాత్ర అంతా ఐఏఎస్ వాళ్ళు పొలిటీషియన్ నేను ఒక్కడే. అన్ని పార్టీలు పిలిచాడు కానీ రాజకీయం నుంచి మనం అక్కడే ఆయన కూర్చోబెట్టుకున్నాడు వేదిక మీద. పక్కన పద్మనాభయ్య గారు, ఏపీ జయప్రకాష్ నారాయణ, ఐవైఆర్ కృష్ణారావు, చంద్రశేఖర్ గారు, ఐఏఎస్ పెట్టుకున్నాడు. పార్టీలు అందరినీ కొడతారు. రామకృష్ణ గారు, సిపిఐ రామకృష్ణ గారు, పార్టీలు వాళ్ళందరూ వచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు అందరూ వచ్చారు కూర్చున్నారు. వేదిక మీద మాత్రం నన్ను కూడా పక్కన కూర్చోబెట్టాడు. పెట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ 16వ తారీఖు సాయంకాలం 17, 16 మీటింగ్. 74,542 కోట్ల రూపాయలు. ఇందులో ఎక్కువ పాత్ర ఉందంటే పద్మనాభయ్య గారు. ఆయన సీనియర్ పోస్టు ఐఏఎస్ ఆఫీసర్. మీ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ మా తరం వాళ్ళకి ఆ టైంలో ఎక్కడ ఏ ఆపరేషన్ అయినా కొంచెం క్రిటికల్ ఆపరేషన్ వచ్చిందంటే అస్సాంలో గొడవైనా, సౌత్ నార్త్ ఈస్ట్లో గొడవైనా ఇమీడియట్గా ఎవరో ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేయగలవాడంటే ఈ పద్మనాభయ్య గారు. ఆయన మన జిల్లాలోనే వెళ్తారు కూడా దగ్గర బాగా పద్మనాభయ్య అన్న పేరే
ఓకే, ఆయన ఎక్కువ మీడియా ఇది లేదు ఆయనకి, కానీ డెఫినెట్గా ఆయనకు తెలుసు ప్రపంచం ఏం నడుస్తుంది, భారతదేశం ఏం నడుస్తుంది. ఆయన పెట్టండి, ఆయనకి ఆయన తయారు చేసి వచ్చాడు. ఆయన ఒక రోజు టైం తీసుకున్నాడు, ఒక రోజు 2 రోజులు కాదు 15 రోజులు టైం తీసుకున్నాడు. ఆయన మార్చి 3వ తారీఖున హైదరాబాద్లో ఆవాస్ అనే మండలంలో మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ వెళ్తే ఆ మీటింగ్లో ఆయన తయారు చేసుకొచ్చాడు. నేను పవన్